ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైలర్ ను చూసి సినిమాపై ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ఆడియన్స్. ట్రైలర్ ఏ మాత్రం బాగున్నా సరే మొదటి రోజు భారీగా టికెట్లు తెగినట్టే. ఇక పవర్ ప్యాక్ ట్రైలర్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలకు మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే చెప్పుకొచ్చాడు. ఈ రోజు ట్రైలరే సినిమా రేంజ్ ను డిసైడ్ చేస్తుందని అన్నారు. అందుకే ఓ రేంజ్ లో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామని విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కట్ చేసినట్టుగా ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తయిందట. ఇందులో చరణ్ పాత్రల లుక్స్, ఎమోషన్స్, శంకర్ మార్క్ యాక్షన్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ముఖ్యంగా తమన్ బీసీఎం మాత్రం పీక్స్ అని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా, రాజకీయ నాయకునిగా కనిపిస్తాడని అందరికీ తెలిసిందే. కానీ వీటితో పాటుగా చరణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కూడా కొంతసేపు కనిపిస్తాడని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చరణ్ మూడో గెటప్ తాలూకు ఎలివేషన్స్ ను కూడా ఈ ట్రైలర్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా గేమ్ చేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా నుంచి 2 ట్రైలర్లు వస్తాయని టాక్ నడుస్తోంది. ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ట్రైలర్స్ కట్ చేస్తున్నాడట శంకర్. మొదటి ట్రైలర్ జనవరి 1న రిలీజ్ కానుండగా సినిమా రిలీజ్ కు ముందు సెకండ్ ట్రైలర్ బయటకొచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఫైనల్ గా జనవరి 10న గేమ్ చేంజర్ థియేటర్లోకి రానుంది. మరి గేమ్ చేంజర్ ట్రైలర్స్ ఎలా ఉంటాయో చూడాలి.